వెల్కమ్ టు హిందీ టైం. ఈరోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ న్యూ సిలబస్లో గీత్ లెసన్ క్వశ్చన్ ఆన్సర్స్ పార్ట్ 2 నేర్చుకుందాం. పార్ట్ 1 కూడా పంపించాము. ఒకవేళ అది చూడకపోతే తప్పకుండా చూడండి. లెసన్ మీనింగ్స్ కూడా పంపించాము. మీనింగ్స్ ఫస్ట్ నేర్చుకోండి. మీకు అప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి చాలా ఈజీగా అర్థమవుతాయి. ప్రతి ఆన్సర్కి తెలుగులో మీనింగ్ కూడా ఉంది. వీడియో మొత్తం తప్పకుండా చూడండి. వీడియో లైక్ చేయండి. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? చూడండి, ఫస్ట్ క్వశ్చన్ గీత్ కవిత మే. మీకు ఫస్ట్ క్వశ్చన్ మీనింగ్ అనేది తెలియాలి, అప్పుడు ఆన్సర్ అనేది ఈజీగా గుర్తుంటుంది. గీత్ కవిత మే కిసే మాన్ మిల్నే కి బాత్ కహీ గయి హై. గీత్ కవితలో ఎవరికి మాన్ అంటే గౌరవము, ఎవరికి మాన్ మిల్నే కి బాత్ కహీ గయి హై, ఎవరికి గౌరవం లభిస్తుంది అని కవి అన్నారు. గీత్ కవిత మే అంటే గీత్ కవితలో కిసే అంటే ఎవరికి, మాన్ అంటే గౌరవము లభిస్తుంది అని కవి గారు చెప్పారు. గీత్ కవిత మే కిసే మాన్ మిల్నే కి బాత్ కహీ గయి హై. క్వశ్చన్ ఆన్సర్ చూడండి. गीत कविता में इस जन्म में देश के सभी गरीब उपेक्षित वर्ग सबको जीवन में मान सम्मान मिलने की बात कही गई है. అంటే గీత్ కవితలో ఇదే జన్మలో అంటే ఇసి జన్మమే, మళ్ళీ జన్మ ఎత్తక్కర్లేదు, ఈ జన్మలోనే, ఇసి జన్మమే దేశ్ కే సభీ అంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు, ధనవంతులు, పేదవాళ్ళు, నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు అందరు కూడా, దేశ్ కే సభీ గరీబ్ उपेक्षित वर्ग सबको जीवन में मान सम्मान मिलने की बात कही गई है. इसी से जीवन की సార్థకత होती है. దీంతో జీవితం అనేది సార్థకమవుతుంది. అంటే గీత్ కవితలో కవి ఏం చెప్తున్నాడంటే ఇసి జన్మమే దేశ్ కే సభీ అంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మాన్ సమ్మానం అనేది లభిస్తుంది. गीत कविता में इसी जन्म में देश के सभी गरीब उपेक्षित वर्ग सबको जीवन में मान सम्मान मिलने की बात कही गई. इससे जीवन की सार्थकता होती है. గీత్ కవితలో కవి ఏం చెప్తున్నాడంటే భారతదేశంలో ఉన్న ప్రతి పేదవాళ్ళు, ధనవంతులు, నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు ప్రతి ఒక్కరికి ఇదే జీవితంలో మాన్ సమ్మాన్ అంటే గౌరవం అనేది లభిస్తుంది. గౌరవం లభించిన తర్వాత జీవితం అనేది సార్థకం అవుతుంది అన్నాడు. తెలుగులో చూడండి. గీత్ అనే కవితలో ఈ జన్మలోనే దేశంలోని పేదవారు, ఇప్పటి వరకు అణచివేయబడిన వర్గాలు అందరికీ జీవితంలో గౌరవం లభిస్తుంది. దీనితో జీవితం సార్థకం అవుతుంది అని చెప్పారు. తెలుగు మీనింగ్ కూడా చదవండి, అప్పుడు మీకు హిందీ అనేది చాలా ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, హమే విద్యకి ఖేతి క్యూ కర్నీ చాహియే. విద్య అంటే చదువు, మన చదువు పంటను ఎందుకు పండించాలి అనేది క్వశ్చన్. ఖేతి అంటే పంట, పంటలు పండించడాన్ని ఖేతీకరణ అంటారు. క్యూ అంటే ఎందుకు. హమే విద్యకి ఖేతి క్యూ కర్నీ చాహియే. ఆన్సర్ చూడండి. విద్య కా అర్థ హై జ్ఞాన్. విద్య అంటే ఇక్కడ మీరు మీనింగ్ ఏంటిది? జ్ఞానము. అగర్ సమాజ్ మే गरीब और पिछड़े वर्ग के लोग भी शिक्षा प्राप्त करके आगे बढ़ेंगे तो అంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు, పేదవాళ్ళు, ధనవంతులు, వెనుకబడిన వర్గాలు అందరూ కూడా శిక్ష ప్రాప్త్ కరకర్ అంటే చదువుకొని ముందుకు వెళ్తే, నఫరత్ घृण, नफरत అంటే హేట్ చేయుట, घृण అన్నా సరే హేట్ చేయుట, अपेक्षा से मुक्त समाज में एक सम्मानित जिंदगी जिएंगे అంటే అందరు కూడా చదువుకుంటే సమాజంలో అందరు కూడా గౌరవించబడతారు, ఒక మంచి జీవితాన్ని జీవిస్తారు అని కవి యొక్క ముఖ్య ఉద్దేశము. అంటే చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళను హేట్ చేయడము, చిన్న చూపు చూడడం అలాంటివి ఏమీ ఉండవు. సమ్మానిత్ జిందగీ జియేంగే
इसलिए हमें విద్య की खेती करनी चाहिए. అందుకని మన విద్యాయుకం పంటల్ని పండించాలి. అంటే సమాజంలో అందరికీ కూడా విద్య అందేలాగా చూడాలి, అందరు కూడా చదువుకోవాలి అని కవి యొక్క ముఖ్య ఉద్దేశము. చూడండి, विद्या का अर्थ है ज्ञान. अगर समाज के गरीब और पिछड़े वर्ग के लोग भी शिक्षा प्राप्त करके आगे बढ़ेंगे तो, విద్య అంటే జ్ఞానము. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు, పేదవాళ్ళు, వెనుకబడిన వాళ్ళు అందరు కూడా చదువుకొని ముందుకు వెళ్తే, नफरत घृणा अपेक्षित से मुक्त समाज में एक सम्मानित जिंदगी जिएंगे. అంటే ఇలాంటి హేట్ చేయడము, చిన్న చూపు చూడడం అలాంటి లేని సమాజంలో అందరి జీవితాన్ని జీవిస్తారు. इसलिए हमें విద్య की खेती करनी चाहिए. అందుకని మన విద్యని మొత్తం దేశం మొత్తం వ్యాపింప చేయాలి, ప్రతి ఒక్కరు చదువుకోవాలి అని కవి యొక్క ముఖ్య ఉద్దేశము. మళ్ళీ ఆన్సర్ చదువుతున్న జాగ్రత్తగా వినండి. विद्या का अर्थ है ज्ञान. अगर समाज के गरीब और पिछड़े वर्ग के लोग भी शिक्षा प्राप्त करके आगे बढ़ेंगे तो नफरत घृणा अपेक्षा से मुक्त समाज में एक सम्मानित जिंदगी जिएंगे. इसलिए हमें విద్య की खेती करनी चाहिए. అందుకని మన విద్యా పంటను పండించాలి. विद्या का अर्थ है ज्ञान. अगर समाज के गरीब और पिछड़े वर्ग के लोग भी शिक्षा प्राप्त करके आगे बढ़ेंगे तो नफरत घृणा उपेक्षा से मुक्त समाज में एक सम्मानित जिंदगी जिएंगे. इसलिए हमें विद्या की खेती करनी चाहिए. తెలుగులో చూడండి, విద్య అంటే జ్ఞానము. ఒకవేళ సమాజంలో పేదవారు, నిమ్న వర్గాల వారు కూడా బాగా చదువుకొని జీవితంలో ముందుకు వెళ్తే, అసహ్యము, తిరస్కరించబడుట లేని మంచి సమాజంలో గౌరవంతో కూడిన జీవితాన్ని జీవించగలరు. అందుకే మనము విద్యా సేద్య చేయాలి. कवि की दृष्टि में फूलों की खेती करने का क्या आशय है. కవి యొక్క దృష్టిలో फूलों की खेती करना అంటే పూలను పండించడం అంటే ఏంటి? कवि फूलों को प्रेम और भाईचारा का प्रतीक मानते हैं. కవి ఇక్కడ పూలను ప్రేమ మరియు సోదరి భావంతో పోలుస్తున్నాడు. కవి फूलों को प्रेम और भाईचारा का प्रतीक అంటే దాని యొక్క గుర్తుగా భావిస్తున్నారు. इसलिए कवि फूलों के द्वारा प्रेम का प्रचार प्रसार करना चाहते हैं. प्रेम बढ़ने से लोगों में व्याप्त ईर्ष्या, द्वेष आदि भावनाएं समाप्त हो जाएंगी. इसके बाद पूरे भारत में खुशियों के फूल खिलेंगे. చూడండి, కవి చెప్తున్నాడు, फूलों को प्रेम और भाईचारा का प्रतीक मानते हैं. కవి పూలను ప్రేమ మరియు సోదరి భావంతో, సోదరి భావం ప్రతీక్ అంటే గుర్తు, సోదరి భావం యొక్క గుర్తులాగా భావిస్తున్నాడు. इसलिए ఎందుకని కవి फूलों के द्वारा పూల ద్వారా ప్రేమ का ప్రచార్ ప్రసార్ కర్నా చాతే హే. పూల ద్వారా ప్రేమను ప్రచారం ప్రసారం చేయాలనుకుంటున్నారు. ప్రేమ बढ़ने से लोगों में व्याप्त ईर्ष्या, द्वेष आदि भावनाएं समाप्त हो जाएगी. इसके बाद पूरे भारत में खुशियों के फूल खुलेंगे. అంటే అందరు ప్రేమతో, ప్రేమ అభిమానాలతో, సంతోషాలతో కలిసి మెలిసి ఉంటే భారతదేశం మొత్తము సంతోషం అనేది వ్యాపిస్తుంది. మళ్ళీ ఒకసారి చదువుతున్న జాగ్రత్తగా వినండి. फूलों को प्रेम और भाईचारे का प्रतीक मानते हैं. इसलिए कवि फूलों के द्वारा प्रेम का प्रचार प्रसार करना चाहते हैं. प्रेम बढ़ने से लोगों में व्याप्त ईर्ष्या, द्वेष आदि भावनाएं समाप्त हो जाएगी. इसके बाद पूरे भारत में खुशियों के फूल खिलेंगे. అంటే భారతదేశం మొత్తంలో అందరు సంతోషాలతో
కలిసిమెలిసి ఉంటారు అని ఉద్దేశం. తెలుగులో చూడండి, ప్రేమకు సౌభాతృత్వానికి చిహ్నంగా భావిస్తున్నారు. అందుకే కవి పూల ద్వారా ప్రేమను పంచాలని అనుకున్నారు. ప్రేమ పెరగడంతో ప్రజలలో వ్యాపించి ఉన్న ఈర్ష్యాద్వేషాలు దూరమవుతాయి. ఆ తర్వాత భారతదేశమంతా సంతోషాలు పూలు వికసిస్తాయి. అంటే భారతదేశంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు అని కవి యొక్క ముఖ్య ఉద్దేశం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు 8th క్లాస్ చదివే పిల్లలు ఎవరైనా తెలిసి ఉంటే తప్పకుండా వీడియోను పంపించండి. ఓకేనా? చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ.